జింబాబ్వే జట్ల ఆధ్వర్యంలో జరుగుతున్న 5 టీ20ల సిరీస్లో 3వ టీ20 మ్యాచ్ బుధవారం రోజున జరగబోతోంది. 2వ టీ20 మ్యాచ్లో అద్భుత విజయం నమోదు చేసిన టీమిండియా అదే జోష్ని కొనసాగించి 3వ టీ20లో కూడా విజయం నమోదు చేయాలనే ఉత్సాహంలో ఉంది. అంతేకాదు జైస్వాల్, సంజు, దూబే కూడా జింబాబ్వే చేరుకున్నారు. దీంతో జట్టు మరింత పటిష్టంగా మారింది. ఈ ముగ్గురు వస్తూనే ప్రాక్టీస్ కూడా షురూ చేసేశారు. అంతేకాదు ప్రాక్టీస్ సెషన్లో జైస్వాల్ సిక్సర్లతో హోరెత్తించాడు. మరోవైపు అభిషేక్ శర్మ 2వ టీ20 మ్యాచ్లో సెంచరీ చేసి తన స్టామినాని ప్రపంచానికి తెలియజేశాడు. ఈ నేపథ్యంలో తుది జట్టులో ఎవరికి అవకాశం దక్కనుంది, ఎవరిపై వేటు పడే సూచనలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం జట్టు కూర్పుని గమనిస్తే పెద్దగా మార్పులు చేయడానికి ఏమీ లేదు. కానీ ఓ ఇద్దరికి మాత్రం స్థానం కల్పించొచ్చు. అయితే జట్టు యాజమాన్యం మాత్రం జైస్వాల్, అభిషేక్ ఇద్దరికీ తుది జట్టులో చోటు కల్పించేలా ఉన్నారు. ఆ వివరాలు చూసుకుంటే గత మ్యాచ్లో స్థానం దక్కించుకున్న సాయి సుదర్శన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్లను పక్కన పెట్టి ఆ 3 స్థానాల్లో జైస్వాల్, సంజు, దూబేలను ఆడించనున్నట్లు సమాచారం. అయితే అభిషేక్, జైస్వాల్ ఇద్దరు ఎడమ చేతి వాటం ఓపెనర్లు కావడంతో ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ ఏ విధంగా ఉండబోతోంది అనేది పెద్ద సమస్యగా మారింది. అయితే అభిషేక్ ని ఓపెనర్గా పంపి జైస్వాల్ ని 1 డౌన్ లేదా 4వ స్థానంలో పంపే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదంటే ఇద్దరు ఎడమ చేతి వాటం ఓపెనర్లు ఓపెనింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే అభిషేక్, జైస్వాల్ ని ఓపెనర్లుగా దింపి గిల్ ని 3వ స్థానంలో పంపాలి. చూడాలి మరి జట్టు యాజమాన్యం ఏ కాంబినేషన్తో బరిలోకి దిగుతుందో, ఏ ఆర్డర్లో ఆటగాళ్లను ఆడిస్తుందో. మీ దృష్టిలో బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటే బాగుంటుందో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.